అండి, వెల్కమ్ టు అందాయితమ్మాయి. నిన్న శ్రీరామనవమి కదండి, పూజ అయిన తర్వాత పిల్లలు అడుగుతున్నారని చెప్పి తాటి బెల్లంతో కొంచెం పానకం చేసి ఇచ్చాను. దేవుడికి అయితే ఇంకా నైవేద్యం పెట్టట్లేదు. పొద్దున్నే ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాయండి. మా గురువు గారు డాక్టర్ గారు ఈయనే ఆయుర్వేద హాస్పిటల్ గురించి మీ ట్రీట్మెంట్ గురించి చెప్పండి అని చెప్పి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా హాస్పిటల్ ఎక్కడో చెప్తాను. ఇంకా మధ్యాహ్నం లంచ్కి గీ రైస్ చేసి మష్రూమ్ కర్రీ చేసి, అన్నయ్య పిల్లలు ఉన్నారండి, ఏదైనా స్వీట్ చేద్దామని పెసరపప్పు పాయసం చేశాను. మన దగ్గర ఉన్న ఆర్గానిక్ బెల్లం పౌడర్తోనే చేశాను. తాటి బెల్లంతో పానకం చేశాను. తాటి బెల్లము, బెల్లం పౌడరు, మన దగ్గర ఉన్న కారము, హనీ కావలిస్తే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో బుక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి. అలాగే పచ్చడి కారం కూడా అవైలబుల్గా ఉంది. తమిళనాడు స్టైల్లో కూర కారం కూడా ఉంది. కూర కారంలో రంగు కోసం కాశ్మీరీ చిల్లీ మాత్రమే కలుపుతాను. మీ కూరలు రంగులు బాగుంటాయి అని చెప్పి అడుగుతారు కదా, అదే కారణము. ఇంకా గీ రైస్ కర్రీ చేసి స్వీట్ చేసేయండి. పిల్లలకి పోయిన వారం ఉగాది, ఈ వారం శ్రీరామనవమి, నాన్ వెజ్ లేదని డిసప్పాయింట్ అయినా ఇలాంటి రోజుల్లో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయండి. మీరు అంతేనా?